హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. నేను మీ మౌనిక. ఈరోజు మనం అయితే సమ్మర్ కదండి, చాలా కూల్గా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఐస్ క్రీమ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఈవెన్ పిల్లలు కూడా తయారు చేసేయచ్చు, అంతే ఈజీ అనమాట. దీనికి మనకు కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనకు చాలా సింపుల్గా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి కూడా ఏవి యూజ్ చేయలేదు, చాలా న్యాచురల్గా చేసుకునే రెసిపీ అనమాట. ఒకసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో మళ్ళీ అడిగి మరీ చేయించుకొని అంటారు. దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా. మనకి కావాల్సింది మెయిన్ అయితే కర్బూజా అండి. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు కర్బూజా సీజన్ కదా, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా తినాలి. ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అవి మనకి ఈ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో కంపల్సరీ తినాలి, ఎందుకంటే అవి రేర్ ఫ్రూట్స్ కాబట్టి అనమాట. బాగా ముగ్గిన కర్బూజా ఒకటి తీసుకోండి. చూస్తున్నారు కదా, చాలా బాగా ముగ్గింది. ఇలా పై టాప్ అనేది కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అవి తీసిన తర్వాత దాంట్లో ఉన్న గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మనం సపరేట్గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా ముగ్గింది అయితేనే మనకి ఈజీగా ఇలాగా ఒక స్పూన్ పెట్టి ఈజీగా తీసేయచ్చు. ఒక్క కాయలో ఎన్ని పిక్కలు ఉన్నాయి చూస్తున్నారా, చాలా అంటే చాలా రసం అయితే వచ్చింది, వాటర్ అనేది. అదంతా మనకు అవసరం లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనకు ఓన్లీ గుజ్జు అనేది కావాలి. దాన్ని జాగ్రత్తగా అంటే నేను ఐస్ క్రీమ్ ఇందులోనే చేస్తున్నాను, సో అందుకనేసి నేను నీట్గా దానికి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా తొక్క ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా తీస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా ముగ్గిన దానివల్ల ఈజీగా వచ్చింది నాకైతే. బాగా ముగ్గింది అయితే టేస్ట్ కూడా చాలా స్వీట్గా వస్తుంది అన్నమాట, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో అందులో ఉన్న పల్ప్ అంతా కూడా మనం ఈ విధంగా తీసుకోవాలి. నీట్గా పల్ప్ అనేది మొత్తం అంతా తీసిన తర్వాత ఇదైతే మనకి ఇందులో చేస్తాం కాబట్టి ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన ఐస్ క్రీమ్ అనేది ఇందులోనే ప్రిపేర్ చేస్తాం. సో మనం తీసిన పల్ప్ అనేది మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. మొత్తం తీసిన పల్ప్ అనేది మొత్తం తీసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఆ కాయకి సరిపడగా ఫుల్గా వచ్చిందండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి ఫ్రెష్ క్రీమ్. మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయొచ్చు, లేదంటే పచ్చి పాల మీద మిగడైనా పర్వాలేదు, కాచిన పాల మీద మిగడైనా పర్వాలేదు. మిగడ ఉంటుంది కదా, పాల మీద మిగడ మాత్రమే. ఆ మిగడ ఏదైతే ఉంటుందో అది ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నేనైతే చూపించాను కదా, అదే గ్లాస్ క్వాంటిటీకి అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను, అంతే. ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో అక్కడక్కడ కొంచెం పలుపులా తగులుతుంది, అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా మిక్సీ చేసిన తర్వాత ఆ లిక్విడ్ని ఇందులో వేసుకోవాలి, కర్బూజా కాయలో వేసుకొని దాని టాప్ అనేది మళ్ళీ అందు మీద ఫిక్స్ చేసేయాలి. దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టి ఒక 8 అవర్స్ అలాగా డీప్ ఫ్రీజ్ చేస్తే చూస్తున్నారు కదా ఎలా ఫ్రీజ్ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే మాత్రం. దీన్ని కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా కమ్మగా ఉంది. హోమ్ మేడ్ కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉందన్నమాట. నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.